దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు? దీని సర్వే నెంబర్ హద్దుబందుల్ని రద్దు చేసింది ఎవరు? హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది 1006/23. హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లా ఇచ్చిర్రు? హెచ్ఎండిఏ వాళ్ళే పోలీస్ కేసు పెడతారు. ఈ ప్రాజెక్ట్కి ఈ కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఆయన మీదనే పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, లేదా మీ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా, లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందా? దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి. దీనికి సంబంధించి హైదరాబాద్ కూడా డీసీ గారికి ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తలేరు. దీనికి నేను సూటిగా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, పిసిసి అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయిందా, రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయినరా, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా, ఇంకెవరన్నా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా? నేను సూటిగా అడుగుతున్నా, 1, 2, 3 మీ మంత్రులలో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయినరా? అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క 20 ఏళ్ల కింద కట్టిన ఇళ్ళని కూలగొడుతున్న హైడ్రా, ఇళ్ళను కూలగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ళ మధ్యలో కనబడుతుంటే దీన్ని కూలగొట్టడానికి మీకు ఇబ్బందులేంది? దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు? దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే, దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? ఆ ఛార్జ్షీట్లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని, కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేశారు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా, కొట్టేస్తారా, హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా, ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను. ఇవి చేయకుండా మేము మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీకి 1,00,000 కోట్లు పెడతాం, గుజరాత్లో సబర్మతి చేయలేదా, తెలంగాణలో చేస్తే బీజేపీ వాళ్ళు ఎందుకో అడ్డం వస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దలారా, గద్దల్లారా, ఏ గద్ద వాలింది బంగ్లా మీద అనేది చెప్పుండ్రి. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకపోయిందా గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు కదా. అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని, అగైన్ ఐఎమ్ కోటింగ్, ఈ అక్రమ నిర్మాణాన్ని, అక్రమం అని ఎందుకంటున్నా అంటే పోలీస్ ఛార్జ్షీట్లో రాసిండ్రు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, రెవెన్యూ సరిహద్దులు అన్నీ తొలగించబడ్డాయని, ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడిందని. అరే రింగ్ రోడ్ని ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తారు? సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తారు? నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం? నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగేందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం? మనం నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం? అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, అక్కడ ఉండేటువంటి నివాసాలలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కష్టం కావద్దని. మరి దీనికి 3 దిక్కులే రోడ్ ఎందుకుంది, 4వ దిక్కు ఎందుకు మూసిండ్రు? రోడ్డు మూస్తారా? ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా? సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తెగించి భాగ్యనగరంలో ఒకరు ఇట్లా కడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం.